తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకోనుందా? ప్రైవేటు మెంబర్ బిల్లును అసెంబ్లీలో పెట్టనుందా? ఏ అంశంలో గులాబీ పార్టీ ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టనుంది? దీనిపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీంతో ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఏ స్కీముల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో వాటిని అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై పింక్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టబోతోంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా మొదటి కేబినెట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టనుంది గులాబీ పార్టీ. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎలాంటి ప్రశ్నలు అడగాలనే అంశంతో పాటు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై అవగాహన కల్పించారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లుల్ని సభ్యులు పెడతారు, కానీ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టడం చాలా అరుదుగా ఉంటూ వస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లు అనేది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కాకుండా ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టే చట్ట ప్రతిపాదన. ప్రభుత్వ ఎజెండాలో లేని ముఖ్యమైన అంశాలను సభ దృష్టికి తీసుకురావడానికి, చట్టపరమైన సంస్కరణల్ని ప్రతిపాదించడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ముఖ్యమైన ప్రజాస్వామ్య అంశం. సామాజిక, ఆర్థిక అంశాల్ని ఈ బిల్లుల ద్వారా లేవనెత్తవచ్చు. ప్రతిపక్ష పార్టీలు తమ విధానాల్ని, చట్టపరమైన పరిష్కారాన్ని ప్రతిపాదించడానికి వేదికగా ఉంటూ వస్తోంది. ఈ బిల్లుల చర్చ ద్వారా ప్రభుత్వం నిర్దిష్ట సమస్యలపై స్పందించేలా ఒత్తిడి తీసుకురావచ్చు. కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం లేకుండా ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు స్వతంత్రంగా చట్టాల్ని రూపొందించడానికి, సవరించడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ప్రయత్నించవచ్చు. ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్రావు ప్రతిపాదించారు. రెండో వివాహానికి చెందిన బిల్లును పెట్టగా అన్ని పార్టీలు మద్దతు తెలిపి చట్టం చేశాయి. ఇక మొదటి వివాహం అమల్లో ఉన్నప్పుడు భర్త రెండవ వివాహం చేసుకుంటే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించడం ఈ బిల్లు ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం ద్వారా మరోసారి పొలిటికల్ సర్కిల్స్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 6 గ్యారంటీల అమలు, చట్టబద్ధతపై ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టనున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 6 గ్యారంటీల అమలు అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను గాలికొదిలేసిందని ఆరోపిస్తూ వాటికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో శాసనసభ, శాసన మండలిలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మరోవైపు 6 గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకుని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. 800 రోజులవుతున్నా 6 గ్యారంటీలకు అతీగతి లేదని, 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు కాలేదని ఆరోపిస్తోంది. అందుకే వాటిని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ తరపున ఈ నెల 27న ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇది ఒక రకంగా ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఇరికించినట్టు అవుతోంది. సభలో ఈ బిల్లుకు అధికార పార్టీ మద్దతు తెలపకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది 6 గ్యారంటీల అమలు పేరుతో రేవంత్ సర్కార్ని ముప్పుతిప్పలు పెట్టాలనే వ్యూహంలో భాగమని పేర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలిపి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందే ఇప్పుడు అధికార పార్టీకున్న ఏకైక దారి. మొత్తానికి 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా చర్చను క్రియేట్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. 6 గ్యారంటీలను చట్టబద్ధం చేస్తే వాటి అమలు తప్పనిసరి అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకుంటే ప్రజల్లో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ప్రచారం చేయాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం సహకరిస్తుందా?
ఈ అంశంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మరి సభలో ఈ బిల్లు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.